అనంతపురం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఐ ఆందోళనకు సిద్ధమైంది. వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి అన్నారు. జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారన్న ఆయన ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పంటల సాగు కోసం విత్తనాలు, ఎరువులు, కూలీలకు ఖర్చు భారీగా అవుతుందని, అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రనీవా ప్రాజెక్టు ద్వారా కుందుర్తి బ్రాంచ్ కెనాల్, భైరవాణి తిప్ప ప్రాజెక్టులకు నీటిని అందిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని నారాయణస్వామి డిమాండ్ చేశారు. తుంగభద్ర హైలెవెల్ కెనాల్ ఆధునీకరణ పనులను వేగవంతం చేయడంతో పాటు రైతుల రుణమాఫీ చేయాలని కోరారు. ఈ సందర్భంలో రైతులు, కూలీల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 17న అనంతపురం కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయ స్థాయి కార్యక్రమంలోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు పదే పదే చెప్పారు. ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే డబల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి శరవేగంతో జరుగుతుందని చెప్పారు. సూపర్ 6 పథకాలని ప్రకటించారు, అమలు చేస్తామని చెప్పారు. ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో సూపర్ 6 పథకాలు అటకెక్కాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతాంగానికి సాగునీరు, తాగునీరు కూడా అందడం లేదు. ఆంధ్రనీవా ప్రాజెక్టు ద్వారా, కుందుర్తి బ్రాంచ్ కెనాల ద్వారా మరి బీటీపీ డ్యామ్ కి నీళ్లు నింపుతాం, బీటీపీ ఆయకట్టుకి నీళ్లు ఇస్తాం, రైతులందరూ కూడా ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికల సందర్భంలో చెప్పడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా పదే పదే వచ్చేస్తా ఉన్నాయి నీళ్లు, రైతులకు నీళ్లు ఇస్తాం, ఆయకట్టుకు నీళ్లు ఇస్తామని పదే పదే చెప్తా ఉన్నారు. పనులు కూడా జరుగుతూ ఉన్నాయి అని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, మరి రాయదుర్గం ఎమ్మెల్యే ఇద్దరు కూడా బీటీపీ ప్రాజెక్ట్ ని, కాలువ పనులు పరిశీలించినట్లు పత్రికల్లో చూస్తా ఉన్నాం. పత్రికల్లో చూడడమే కానీ ఎక్కడో వాస్తవ పరిస్థితులు ఎక్కడ కూడా జరగడం లే. రైతులందరూ కూడా ఎంతగా ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. ఖరీఫ్ సీజన్ ముగుస్తా ఉంది, ఈ నెల ఆఖరితో ముగుస్తుంది. వరుణదేవుడు కరుణించడం లేదు, పాలకులు ఎవరు కూడా స్పందించడం లేదు. మరి రైతులందరూ కూడా దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాయదుర్గం ఎమ్మెల్యే గారు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు కళ్ళు తెరవాలి, స్పందించాలి, రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఏకైక మార్గం ఆంధ్రనీవా కాలువ ద్వారా, కుందుర్తి ప్రాంత కాలువ ద్వారా బీటీపీ డ్యామ్ కు నీళ్లు తేవాలి, బీటీపీ ఆయకట్టు రైతులకి నీళ్లు ఇవ్వాలి. రైతులు ఆదుకుంటే తప్ప రైతులు ఎవరు కూడా మరి ఉపశమనం కలిగే పరిస్థితి లేదు. లేదంటే రైతులందరూ కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి ఉంది, రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రకరకాల హామీలు ఇస్తా ఉంది. బ్యాంకుల్లో రుణాలు పెరిగిపోతా ఉన్నాయి, ఎక్కడ కూడా బ్యాంకులన్నీ కూడా రీషెడ్యూల్ కావడంలే, బ్యాంకులన్నీ కూడా రైతులకు తాకీదులు ఇస్తా ఉన్నాయి. కూలీలందరూ కూడా వలసబాట పడతా ఉన్నారు. అందుకోసం ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. హెచ్ఎల్సీ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలి. మరమ్మతులు గండ్లు ఉన్నాయి, గేట్లు కొట్టుకుపోతా ఉన్నాయి, గండ్లు పూడ్చాలి, ఆధునీకరణ పనులు చేపట్టాలి. చివరి ఆయకట్టుకు హెచ్ఎల్సీ ద్వారా నీళ్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. దాంతో పాటు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకి ఉపాధిగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ అభివృద్ధి పథకం పేరు మార్చి తూట్లు పడిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రోజువారీ కూలీ 700 ఇవ్వాలని అడుగుతా ఉన్నాం. తెలంగాణ తరహాలో ఉపాధి కూలీలకి సంవత్సరానికి 16,000 రూపాయలు బ్యాంకు ఖాతాలో వేయాలని అడుగుతా ఉన్నాం. దానితో పాటు ఈ జిల్లాలో ఎక్కువ మంది ఉన్నటువంటి బీసీలకి 29 కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఎస్సీలకి, ఎస్టీలకి ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా
సబ్సిడీ రుణాలు ఇవ్వాలి, యువతనంతా కూడా ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అందులో భాగంగానే ఈ నెల 17వ తేదీన అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదురుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం, నిరసన కార్యక్రమం తెలియజేయబోతా ఉన్నాం. జిల్లాలో రైతుల్ని, రైతు కూలీల్ని, కార్మికుల్ని, విద్యార్థుల్ని, యువకుల్ని సమీకరించి ఎన్నికల హామీలు అమలు చేయాలని, ఈ జిల్లా రైతాంగాన్ని, వ్యవసాయ కూలీలని ఆదుకోవాలని మరి ఆందోళన చేయబోతా ఉన్నాం. జిల్లా ప్రజలు, రైతులు, రైతు కూలీలు ఈ ఆందోళన కార్యక్రమంలో ఆగస్టు 15వ తేదీన పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం.